చిలక పలుకులు పలుకుతూ లెక్కలేనన్ని ముద్దులు పెడతారంట. లోపలేమో పుల్లు కుతంత్రం పెట్టుకునే ఉంటారు, లోపల పైకి మాత్రం ఇది బాగా మాట్లాడుతుంటారు. చిలక పలుకులు పలుకుతూ లెక్కలేనన్ని ముద్దులు పెడతారు. అయితే దేవుని మాటలు ఎలా ఉంటాయంటే అవి గుచ్చుకున్నట్టు ఉంటాయి, గాయపరిచినట్టు ఉంటాయి. మేలు చేసేవాడు నిన్ను గాయపరుస్తాడు, నీ క్షేమం కోరేవాడు నిన్ను గద్దిస్తాడు. నిన్ను మేలు కోరేవాడు అలా చేయవద్దు, ఈ విధంగా చేయబాకు, దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది, నీకు నష్టం జరుగుతుంది, ఈ విధంగా చేయబాకండి, ఈ విధంగా నడుచుకోండి అని చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఏంటిది ప్రతి అస్తమానం నా మీద మాకు రకరకాల మాటలు చెప్తూ నీతి మాటలు చెప్తూ ఉన్నాను, అస్తమానం నీతి మాటలు చెప్తున్నారు, మేము అలాంటి మాటలు మేము వినలేము, ఎందుకు మాకు మాటలు చెప్తున్నారు అని మంచి చెప్పే వ్యక్తి మీద కోపడుతున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టుగా బతకండి, మీరు కావాల్సింది చేయండి, అది ఏమన్నా అని మోసగాడి యొక్క మాటలు విని, లెక్కలేని ఆ యొక్క మోసపు మాటలు విని అనేకులు మోసపోతూ ఉన్నారు. మోసపోవద్దు, దేవుడు విక్రించబడడు. ఎవరు ఏ విత్తనం ఎత్తుతారు దాన్ని ఆపంటే కోసాన్ని వాక్యం తెలియజేస్తూ ఉంటారు. బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. నేను సమయం తక్కువ గౌరవ చెబుతూ ఉన్నాను. ఆమె తన తల వెంట్రుకలతో తుడిచి యేసు ప్రభు పాదాలలో ముద్దు పెట్టుకుంది. తన తల వెంట్రుకలతో మరి ఆమె కన్నీళ్లు కార్చింది. పశ్చాత్తాపంతో నేను భయంకరమైన పాపిని, అయ్యా నేను పాపం చేస్తున్నాను, ఒక వ్యభిచార స్త్రీని నేను అని ఆమె కన్నీళ్లు, ఇష్టానుసారమైన కన్నీళ్లు కార్చి తన తల వెంట్రుకలు తీసుకొని తన పాదాలు తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. తుడవడం మాత్రమే కాదు, ఆమె మానంగా తన పాదములను ముద్దు పెట్టుకుంది. బైబిల్లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆమె వైపు చూసి ఆమె మానంగా కన్నీళ్లు కార్చి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకునింది. కాబట్టి ఈ కార్యము సకల దేశాల్లో ఈ మాటలు ప్రకటించబడతాయి. అప్పుడున్న వాళ్ళు కొంతమంది అనుకున్నారంట, ఏంటి యేసు ప్రభు ఈ భయంకరమైన స్త్రీని తన కాళ్ళను తాకనిస్తున్నాడు, రెండవది ముద్దు పెట్టుకుంటున్నాడు, అలాగే మౌనంగానే ఉన్నాడే అని వాళ్ళు పక్కన అనుకుంటున్నారు. అయినప్పటికీ యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు. అయితే నిజమైన క్షమాపణ నీలో ఉండాలి, నిజమైన మానవనసు నీలో ఉండాలి. ఆమె కన్నీళ్ళు ఎంతగానో అక్కడ కలిగాయి. విస్తారమైన కన్నీళ్ళు కార్చింది. కన్నీళ్ళు కారడం మాత్రమే కాదు, మరి ఎంతగానో ఆమె తన యొక్క తల ఇంటితో తోడడం అనేది అది అసాధ్యమైన కార్యం. ఒకవేళ చూస్తే గుడ్డతో తొలస్తారేమో, తన ఇంటితో పాదాలు కన్నీళ్ళు ఉంచిందంటే ఇది ఒక విచిత్రమైన కార్యం. మరలా అదే కాళ్ళని ముద్దు పెట్టడం అనేది ఎంతో రమ్యమైనది. ఈ విధంగా ఆమె చేసింది. ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాము. నిజమైన పశ్చాత్తాపం దానిలో కలిగింది. యేసు ఆమెను క్షమించాడు ఆ సమయం. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అయితే నిజమైన పశ్చాత్తాపం క్షమాపణ ఇస్తుంది. నిజమైన పశ్చాత్తాపము యేసు దగ్గర స్థానం సంపాదించుకునే అవకాశం ఇస్తుందని మనం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరొక వ్యక్తి కూడా మనకు కనబడతాడు బైబిల్లో. ఇతను ఎవరంటే తప్పిపోయిన కుమారుడు మనకు కనబడతాడు. అయితే తన మెడ ఎలా ఉందంటే మాసిన మెడ. ఈ మెడ మాసిన మెడ. తన పాత మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎవరు ముద్దు పెట్టారు ఇక్కడ? ముద్దు పెట్టింది ఎవరు? తండ్రి పెట్టాడు. మురికైపోన్నాడు. అప్పటి వరకు బంధువుల దగ్గర పందులు పెట్టుకునే పనిలో ఉన్నాడు. తినడానికి ఏమీ లేదు అనుకున్నాడు. అయ్యానే నీకుంటే నాకు
ఆహారం లేని పరిస్థితి అయిపోతుంది, తినడానికి ఏమీ లేదు, నా తప్పు నేను తెలుసుకుంటున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి అనుకొని తన తండ్రి దగ్గరికి నీరసంగా మాసిన గుడ్డలతో మురికివాడుగా వస్తున్నప్పుడు తండ్రి దూరం నుంచి చూసి పరుగున వెళ్ళి తనని కౌగిలించుకొని తన మెడ మీద ముద్దు పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇది తండ్రి ప్రేమ. నా ప్రియ దేవుడు ప్రజలారా, ఈ లోకంలో మీ తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ మరి ఇంకెవరికి ఉండదు. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. బిడ్డలుగా మీరున్న మీకు ఒక మాట మీకు చెప్తున్నాను, మీ తల్లి తండ్రి తన బిడ్డలను ప్రేమించినంతగా ఈ లోకంలో మరి ఇంకెవరూ ప్రేమించారు. ఆ దినము తన తండ్రి తన కుమారుణ్ణి తప్పు చేసావు, నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పడం లేదు, కానీ తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో నా కుమారుడు వస్తున్నాడు అని పరుగున వెళ్ళి తన మెడ మీద ముద్దు పెట్టి తనను ఇంటికి చేర్చుకున్నాడు. క్షమాపణ కలిగిన వ్యక్తి నువ్వు అయినట్లయితే నీ తండ్రి నిన్ను మరలా చేర్చుకుంటాడు. ఆ పరలోకపు తండ్రి చేర్చుకుంటాడు. ప్రభు యేసుక్రీస్తు నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలని కోరుకుంటున్నాడు.